మూవీ బిగినింగ్ లో మనకు ఒక అమ్మాయి జాగింగ్ చేస్తూ కనబడుతుంది. అలా జాగింగ్ చేస్తున్నప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ ను కూడా చూపిస్తూ అసలైతే క్లెయిర్ అనే ఈ లేడీకి పెళ్ళై 15 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ఒక రోజు తన హస్బెండ్ కి ఆఫీస్ లో సెక్రటరీతో అఫైర్ ఉందని తెలుస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి తన హస్బెండ్ తో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ డైవర్స్ కి అప్లై చేసినా గానీ బట్ తన హస్బెండ్ చేసిన మోసాన్ని ఇప్పటికీ మర్చిపోలేక అలా తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండిద్ది. అయితే ప్రెసెంట్ లో తన కొడుకు వాళ్ళ ఫాదర్ ని మిస్ అవుతున్నాడని తెలిసి ఎలాగో ఇవాళ తన కొడుకు బర్త్డేనే కాబట్టి ఈవినింగ్ తన హస్బెండ్ ఇంటికి పిలుస్తుంది. అలా ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు క్లెయిర్ హస్బెండ్ మనం ఇలా కలిసి చాలా రోజులు అయింది కదా, సో డిన్నర్ అయ్యాక ఎటైనా బయటకు వెళ్దామంటాడు. క్లెయిర్ కూడా తన కొడుకు గురించి చెప్పుకునేది. దాంతో కెవిన్ ఆనందంతో వాళ్ళ మామ్ కి థ్యాంక్స్ చెప్పి రెడీ అవ్వడానికి బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అలా వాళ్ళ అబ్బాయి పైకి వెళ్ళగానే క్లెయిర్ అండ్ తన హస్బెండ్ మాట్లాడుకుంటూ ఆ మాటలు కాస్త మెల్లిగా ఆర్గ్యుమెంట్ లా మారి అప్పుడు తన హస్బెండ్ ఇంకా సెక్రటరీతో అఫైర్ మెయింటైన్ చేస్తున్నాడని తెలిసి తను మళ్ళీ బాధపడుతుంది. బట్ తన కొడుకు మూడ్ ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక నాకు కొంచెం పని ఉంది సో మీరు వెళ్ళండిలే అని చెప్పి అలా తన వాష్రూమ్ లోకి లేడుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే క్లెయిర్ వాళ్ళ అబ్బాయితో బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు ఆ గెరాజ్ డోర్ స్టక్ అయిపోతుంది. తన షట్టర్ ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా సరిగా అప్పుడే ఒక టీనేజ్ కుర్రాడు వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. అలా షట్టర్ లిఫ్ట్ చేసిన ఆ కుర్రాడు మీకు కావాలంటే నేను దీన్ని రిపేర్ కూడా చేయగలను అంటాడు. దానికి క్లెయిర్ ఇంతకీ నువ్వు ఎవరని అడిగితే అప్పుడు వాళ్ళ పక్కింట్లో ఉండే ముసలాయన వీల్ చైర్ లో అక్కడికి వచ్చి వాడు నా మనోడేలే కొన్నాళ్ళు నాతో ఉండడానికి వచ్చాడని చెప్తాడు. ఆ కుర్రాడు ఇంకా అతని పేరు నోవా అని పరిచయం చేసుకొని అలాగే ఆ షట్టర్ ని రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలని చెప్పి కెవిన్ ని తీసుకొని సూపర్ మార్కెట్ కి బయలుదేరతాడు. అలా వాళ్ళు వెళ్ళాక ఈ వీల్ చైర్ లో ఉండే ముసలాయన నోవా పేరెంట్స్ జస్ట్ లాస్ట్ ఇయర్ చనిపోయారు, సో వాడు ఇంకా బాధలోంచి తేరుకోలేదని చెప్తాడు. ఇటువైపు వీళ్ళు వెళ్లే దారిలో నోవా కూడా కెవిన్ చదువుతున్న స్కూల్లోనే జాయిన్ అవబోతున్నాడని తెలిసి షాక్ అవుతాడు. అండ్ అదే స్కూల్లో కెవిన్ వాళ్ళ అమ్మ కూడా టీచర్ గా వర్క్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకున్నాక తెరా బిల్ వేయించడానికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా కెవిన్ ఎందుకో ఉన్నట్టు టెన్షన్ పడిపోతాడు. యాక్చువల్ గా వాళ్ళ స్కూల్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉండే అమ్మాయి అదే స్టోర్ లో క్యాషియర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. కెవిన్ కి ఎప్పటి నుంచో తన మీద క్రష్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఎదురైనప్పుడల్లా నర్వస్ అయిపోతాడు. అది గమనించిన నోవా బాగా ధైర్యం చెప్పి వెళ్లి తనతో మాట్లాడమని ఎంకరేజ్ చేస్తాడు. అయినా గానీ కెవిన్ తడబడుతూ ఉండడం చూసి వెళ్ళి నోవా కూడా తనతో పరిచయం చేసుకొని నిజంగా కెవిన్ చాలా గ్రేట్ గా అని కెవిన్ గురించి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ స్కూల్లో అల్లరి చేసే గ్యాంగ్ కూడా అక్కడే ఉండడం వల్ల వాళ్ళు కెవిన్ ని చూసి అలా అమ్మాయి ముందులే టీచ్ చేస్తూ ఉంటే మళ్ళీ నోవానే వాళ్ళ దగ్గర నుండి ఎలాగోలు తప్పించి ఇంటికి తీసుకొస్తాడు. అలా వీళ్ళిద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేస్తూ ఒక రోజు కెవిన్ కి కార్ రిపేర్ చేయడం ఎలానో కూడా నేర్పిస్తాడు. అది పైన క్లియర్ చూస్తూ ఉంటుంది. అప్పుడు నోవా కూడా క్లియర్ తను చూడడం గమనించి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అలా ఫస్ట్ టైం వాళ్ళిద్దరికి ఒక ఐ కాంటాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా అదే రోజు రాత్రి తన బెడ్రూమ్ విండోలోంచి నోవా వాళ్ళ తాతయ్యని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో గమనిస్తుంది. నెక్స్ట్ డే నోవాని వాళ్ళ ఇంట్లో లంచ్ కి ఇన్వైట్ చేశాక అప్పుడే అతనికి కూడా లిటరేచర్ అంటే ఇష్టమని తెలిసి క్లియర్ సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే స్కూల్లో క్లియర్ చెప్పేది కూడా ఆ సబ్జెక్టే. అలా ఒక రోజు కెవిన్ వాళ్ళ ఫాదర్ తో బయటకు వెళ్ళినప్పుడు క్లియర్ ఒక్కతే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు నోవా క్యాజువల్ గా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరూ అలా లిటరేచర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో క్లియర్ హీల్స్ వాడుతుందనే విషయం గమనిస్తాడు. జనరల్ గా ఉమెన్ సెక్సీగా కనపడడం కోసం హీల్స్ వేసుకుంటారు, కానీ మీకు అవసరం లేదని అంటాడు. మరీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడినందుకు సారీ చెప్తాడు. ఇంకా రోజు నైట్ క్లియర్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నప్పుడు అలవాట్లో ఆ విండో కళ్ళి చూస్తే నోవా అప్పుడే స్నానం చేసి నేకెడ్ గా రూమ్ లోకి వస్తాడు. తన విండోలో చూడడం చూసేస్తాడు. దాంతో తిను వెంటనే కర్టన్స్ వెనకాల దాంకుండిపోతుంది. తన నైట్ పార్టీకి వెళ్ళాక కానీ ఆ పార్టీ అనేది సరిగ్గా జరగకపోగా అలాగే తనకు అక్కడ డిస్రెస్పెక్ట్ కూడా జరగడంతో సో తన మధ్యలోనే ఇంటికి వచ్చేస్తుంది. తన అలా అప్సెట్ గా డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అదే టైంలో నోవా కాల్ చేసి నేను చికెన్ కుక్ చేస్తున్నా కానీ అది సరిగ్గా రావడం లేదని, సో నువ్వు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. సో ఇంకా క్లియర్ కూడా నోవా ఇంటికి వెళ్లి అతనికి ప్రాపర్ గా కుక్ చేసి పెడుతుంది. అలా డిన్నర్ అయ్యాక వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నోవా తనతో ఓపెన్ గా ఫ్లెట్ చేయడం మొదలు పెడతాడు. క్లియర్ కూడా మొదట దాన్ని ఎంజాయ్ చేసినా కానీ మళ్ళీ తప్పు అనిపించి లేచి వెళ్ళిపోతూ ఉంటే నోవా తన చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఆపేసి తను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొదట తనకి ఇష్టం లేనట్టు వెనక్కి నెట్టేసినా గానీ బట్ నోవా ఒకసారి కిస్ చేయగానే ఇంకా తను కూడా టెంప్ట్ అవుతుంది. ఇంకా నోవాన్ తన మీద కెలవ్ చేస్తుంది. అలా రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఫుల్ గా సాటిస్ఫై అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ క్లియర్ లేచి ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసి షాక్ అయ్యి వెంటనే బట్టలు వేసుకునేది. అప్పుడు టీ తీసుకుని వచ్చిన నోవా ఎందుకు కంగారు పడుతున్నావు, ఇద్దరికి ఇష్టముండేగా కలిసామంటాడు. లేదు నేను రాత్రి ఏదో మొత్తులో ఒప్పుకున్నానని ఇంక తప్పు మళ్ళీ జరగకూడదని అంటుంది. దాంతో అది అతనికి కోపాన్ని తెప్పించి గోడను గుద్దుతాడు. సో దాని వల్ల బ్లడ్ వస్తూ ఉంటే క్లియర్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ రాత్రి జరిగిన మిస్టేక్ నువ్వు కూడా మర్చిపోవాలని చెప్తుంది. అప్పుడు మళ్ళీ నోవా కోపం వచ్చి నువ్వు అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. కాసేపటికి కెవిన్ అండ్ వాళ్ళ ఫాదర్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక అప్పుడే నోవా కూడా వీళ్ళ ఇంటికి వచ్చి కెవిన్ ఫాదర్ ని పరిచయం చేసుకుంటాడు. క్లియర్ కుకీస్ తీసుకుని వస్తుంది. అవును రాత్రి జరిగింది చెప్పావా అని నోవా ఇరకటంలో పెట్టేస్తాడు. ఇంక దీన్ని ఎలాగోలా కవర్ చేసుకుంటూ అవును రాత్రి బాగా ఉరుములు మెరుపులు వచ్చాయి, సో పిల్లిని చూసి భయపడ్డాలే అని చెప్తుంది. కెవిన్ కుకీస్ తినమనిస్తే నాకు మీ మదర్ కుకీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అలా తన హస్బెండ్ ముందులే ఎంబారసింగ్ గా నిలబెట్టేసి వెళ్ళిపోతాడు. అయితే తన హస్బెండ్ ఆ రోజంతా తన కొడుకుతో టైం స్పెండ్ చేశాక ఇంకెళ్లే ముందల క్లియర్ తో నేను మారిపోయాను, ఇంకిప్పటి నుంచి అయినా మనం కలుసుకుందామని అడిగి కనీసం మన కొడుకు కోసమైనా మన మ్యారీడ్ లైఫ్ కి సెకండ్ ఛాన్స్ ఇద్దామని అడుగుతాడు. కానీ క్లియర్ ఏం మాట్లాడు
మాట్లాడదు. నెక్స్ట్ వీక్ హాలిడేస్ కంప్లీట్ అయ్యి స్కూల్ స్టార్ట్ అవడంతో క్లేర్ కూడా టీచర్ కాబట్టి తను కూడా స్కూల్ కి వెళ్తుంది. అలా క్లేర్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ రౌండ్స్ వేస్తూ వచ్చి క్లేర్ తో నువ్వు పంపిన మెయిల్ చూశాను, నువ్వు అడిగినట్టే నోవాని నీ క్లాస్ లో ట్రాన్స్ఫర్ చేశానులే అంటాడు. ఫస్ట్ క్లేర్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకుంటే నోవానే తన కంప్యూటర్ ని హ్యాక్ చేసి ప్రిన్సిపాల్ కి ఆ మెయిల్ ని పంపించుంటాడు. ఇంకో పక్క కెవిన్ కి కూడా బ్రెయిన్ వాష్ చేస్తూ మీ ఫాదర్ కావాల్సినప్పుడల్లా వచ్చి మీ అమ్మతో ఉండెళ్ళిపోతున్నాడు, సరిగ్గా చెప్పాలంటే మీ అమ్మని వాడుకుంటున్నాడని లేనిపోనివన్నీ చెప్తూ కెవిన్ ని రెచ్చగొడతాడు. ఇంకా అది నెక్స్ట్ డే డైనింగ్ టేబుల్ దగ్గర చూపించి వాళ్ళ ఫాదర్ తో చాలా రూడ్ గా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అలా కోపంగా ఉన్న కెవిన్ ని కావాలనే పంచింగ్ బ్యాగ్ దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు కెవిన్ తన కోపాన్నంతా ఆ పంచింగ్ బ్యాగ్ మీద చూపించి ఆస్తమా వచ్చి పడిపోవడంతో నోవా అతనికి టైం కి ఇంజెక్షన్ ఇచ్చి కాపాడతాడు. ఆ మరుసటి రోజు క్లేర్ కి ఒక బొకే పంపించి ప్లీజ్ ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అందులో రాసి ఉంటుంది. దాంతో ట్యాంక్స్ చెప్పడానికి తన హస్బెండ్ కాల్ చేస్తే బట్ అది పంపింది తన హస్బెండ్ కాదని తెలుస్తుంది. ఇంకా డైరెక్ట్ గా నోవా దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి జరిగింది ఒక మిస్టేక్ అంతే అని, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎంత చెప్పినా గానీ నోవా మాత్రం మన ఇద్దరం కలిసి ఉందామని అంటాడు. అప్పుడు ఒక టీచర్ వీళ్ళని గమనించి అంతా ఓకేనా అని అడిగితే ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి ఇంకా నోవాని తిట్టేసి వెళ్తుంది. అదే రోజు రాత్రి క్లేర్ వాళ్ళ హస్బెండ్ తో బయటికి వెళ్ళి వస్తుంది. కానీ ఈసారి రోజులాగా ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా రొమాన్స్ స్టార్ట్ చేసి ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అయితే నోవా అదంతా విండోలో నుండి చూసేయడంతో నెక్స్ట్ డే కోపంగా తన దగ్గరికి వెళ్లి ఏంటి నా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావు అని చెప్పి తిడతాడు. దానికి క్లేర్ రియాక్ట్ అయ్యే లోపే కెవిన్ అదంతా చూసి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు నువ్వు నీ ఫ్రెండ్ కి దూరంగా ఉండని అంటుంది. కానీ కెవిన్ వాళ్ళ మదర్ మాటలేం పట్టించుకోకుండా వెళ్లి నోవా కార్ లోనే కూర్చుంటాడు. అలా స్కూల్ కి వెళ్ళంగానే కెవిన్ ని ఇదివరకు టీచ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు గెలుపుతూ ఉండేసరికి ఈసారి కెవిన్ కి కోపం వచ్చి వాళ్ళని కొట్టేలోగా మధ్యలో నోవాని వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. దాంతో ప్రిన్సిపల్ ఛాంబర్ పిలిపించి వార్నింగ్ ఇస్తారు. కానీ వైస్ ప్రిన్సిపల్ తో కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడంతో సో తన కోపం వచ్చి నోవాన్ స్కూల్ నుండి సస్పెండ్ చేస్తుంది. డే క్లేర్ స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్ అందరూ బయట నిలబడి ఉంటారు. అప్పుడు క్లేర్ వెళ్లి లాక్ ఓపెన్ చేయగానే తను దేన్నో చూసి టెన్షన్ అయిపోయి స్టూడెంట్స్ అందరినీ బయట వెయిట్ చేయమని చెప్పి క్లాస్ రూమ్ లోకి వెళ్ళాక తన నోయాతో ఇంటిమేట్ అయిన పిక్చర్స్ ఆ రూమ్ నిండా తగిలించి ఉంటాయి. అవి చూసి భయపడి ఏడుస్తూ ఆ పిక్చర్స్ అన్నిటిని తీసి పారేస్తుంది. ఇటువైపు అదే సమయంలో తన హస్బెండ్ అండ్ కొడుకు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆ కార్ బ్రేక్స్ పనిచేయకపోవడంతో కెవిన్ అండ్ వాళ్ళ ఫాదర్ జస్ట్ మిస్ లో యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటారు. బట్ ఆ ఇన్సిడెంట్ వల్ల తండ్రి కొడుకులు ఇద్దరు దగ్గర అవుతారు. క్లేర్ ఇంటికి వచ్చేసరికి తను వీళ్ళ కార్ డ్యామేజ్ అయి ఉండడం గమనించి ఏమైందని అడిగితే బట్ తిని ఎక్కడ వర్రీ అవుతుందేమోనని ఏం కాలేదులే అని చెప్పి కవర్ చేస్తారు. ఆ పక్కనే చూస్తే ఆల్రెడీ నోవా కూడా సోఫాలో కూర్చొని ఉంటాడు. ఒక రకమైన సైకో లుక్స్ ఇస్తూ క్లేర్ కిచెన్ లో ఉంటే వాటర్ కోసం అని వెళ్ళి తనని టచ్ చేస్తూ ఫొటోస్ బానే ఉన్నాయా అని అడుగుతాడు. ఇంకా అతని దగ్గర ఫుల్ లెంత్ వీడియో కూడా ఉందని బ్లాక్ మెయిల్ చేస్తూ నువ్వు నాతో ఉండకపోతే ఆ వీడియోని లీక్ చేస్తానని బెదిరిస్తాడు. దాంతో క్లేర్ కి ఏం చేయాలో దిక్కుతోచక ఎలాగో ఆ వైస్ ప్రిన్సిపాల్ కూడా తన ఫ్రెండే కాబట్టి ఇంకా జరిగిన విషయం అంతా క్లేర్ తన ఫ్రెండ్ తో చెప్పుకొని హెల్ప్ చేయొచ్చుగా అని అడుగుతుంది. దానికి అప్పుడు తన ఒక ఐడియా చెప్పి రేపు నువ్వు నోవా ఇంట్లోకి వెళ్ళిపోయి నీకు సంబంధించినవన్నీ డిస్ట్రాయ్ చేసేమని చెప్తుంది. అయితే ఈ లోపు నోవాని డిస్ట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్ ఆ కార్ వేసుకుని బయటకు వెళ్తే వీళ్ళు అనుకున్నట్టే వెనకాల నోవా కూడా కార్ లో వెళ్ళింది క్లేరే అనుకొని వెనకాలే తనని ఫాలో అవ్వకుంటూ వెళ్తాడు. బట్ కొంచెం దూరం వెళ్ళాక నిజం తెలిసిపోవడంతో వెంటనే తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఇటువైపు క్లేర్ కి ఆ విషయం ఫోన్ చేసి చెప్తే బట్ తను అప్పుడే ఆ హౌస్ లోకి ఎంటర్ అయి ఉంటుంది. గడియారం వెనకాల హిడెన్ కెమెరాని గుర్తించి అలాగే బేస్మెంట్ లోకి వెళ్ళాక కొన్ని వందల ఫోటోలు తినవి ఆ గోడల మీద అతికించుంటాయి. ఇంకా అతను ల్యాప్టాప్ లో ఉన్న వీళ్ళ వీడియోలన్నీ డిలీట్ చేశాక అప్పుడు ఆ సిస్టమ్ లో వీళ్ళ హస్బెండ్ కార్ ఫోటో కనిపించేసరికి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ కార్ బ్రేకింగ్ సిస్టమ్ మెకానిజం మొత్తం ఉంటుంది. సో అంటే ఇదివరకు వీళ్ళ కార్ బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం కూడా నోవానే అని తెలిసి అలాగే ఒక వ్యాన్ కి సంబంధించిన బ్రేకింగ్ సిస్టమ్ ఫోటోస్ కూడా అందులో చూశాక భయపడి వెంటనే ఆ ఇంట్లోంచి పరిగెత్తేస్తుంది. అప్పుడే నోవా వాళ్ళ తాతయ్య కూడా ఎదురవుతాడు. ఇంకా వెంటనే తిన ఇంటికి తిరిగి వచ్చేయగానే తన ఫ్రెండ్ కి కాల్ చేసి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్న సమయంలోనే ఈ లోపల నోవా తన ఫ్రెండ్ ని వెనకాల నుంచి కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. ఇటువైపు క్లేర్ ఒక డిటెక్టివ్ ని మీట్ అయ్యాక నోవా పేరెంట్స్ కూడా ఒకప్పుడు వ్యాన్ లో వెళ్లేటప్పుడే బ్రేకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయి చనిపోయారని తెలుస్తుంది. క్లేర్ ఆ రిమైనింగ్ వ్యాన్ బాడీని చూశాక నోవా ల్యాప్టాప్ లో తను చూసింది కూడా ఈ వ్యానే అని చెప్తుంది. అయితే ఇందాక సడన్ గా కాల్ కట్ అయిపోయేసరికి ఏమైందో అని చెప్పి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే కానీ అప్పటికే తన ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది. సో భయపడి వెంటనే బయటకు పరిగెత్తేసి పోలీసులకు కాల్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే నోవా వచ్చి తను ఆపేస్తాడు. క్లేర్ నీ పేరెంట్స్ ని చంపింది కూడా నువ్వే అని నాకు తెలుసు అని చెప్పడంతో దానికి నోవా నేనేం రీజన్ లేకుండా చంపలేదని తిట్టి ఒకప్పుడు మా ఫాదర్ చీట్ చేసిన కారణంగానే మా అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో అందుకే మా ఫాదర్ అండ్ స్టెప్ మామ్ పైన రివెంజ్ తీర్చుకోవడానికే నేను ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత తను వాళ్ళ ఇంటి గ్యారేజ్ లోకి తీసుకెళ్తే ఆల్రెడీ క్లేర్ హస్బెండ్ అండ్ కొడుకుని అక్కడే కట్టేసి ఉంచుతాడు. నువ్వు నాతో ఉండనంటే చెప్పు ఇప్పుడే వీళ్ళిద్దరిని చంపేస్తా అంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయ్యి ఇంకా నోవా ఆ ప్లేస్ లో ఫైర్ హ్యాండింగ్ చేస్తాడు. తర్వాత క్లేర్ మీద అటాక్ చేయబోతూ ఉండగా అప్పుడు వాళ్ళ హస్బెండ్ కట్లిప్పుకొని నోవాని అటాక్ చేయకుండా ఆపుతాడు. దాంతో నోవా ఇంకా అతని దగ్గర గన్ తీసి షూట్ చేయబోతుంటే అప్పుడు క్లేర్ అక్కడున్న ఒక ఐరన్ చైన్ గట్టిగా పుల్ చేయడంతో సో దానికున్న హెవీ మెటల్ ఆబ్జెక్ట్ నోవా మీద పడి ఇంకా అక్కడికక్కడే స్పాట్ లో చనిపోతాడు. ఫైనల్ గా క్లేర్ తన హస్బెండ్ ని ఇంకా తన కొడుకుని తీసుకొని ఆ మంటల్లోంచి బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ సీన్ లో వాళ్ళ అంబులెన్స్
ఇయర్స్ లో వెళ్తూ క్లెయిర్ ఇంకా పూర్తిగా తన హస్బెండ్ తో కలిసిపోయి అలా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు.